हरिः ओं श्रीगुरुभ्यो नमः। వేణింజొల్లెము వెట్టి సంఘటిత ఈవి బంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండలం మరీచి జాలముల్ పర్వగా పాణిం పయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏణీలోచన లేచి నిల్చే తన ప్రాణేశాగ్రభాగంబునన్ లేమా ధనుజుల గెలువగలేమా నీవేల కడగి లేచితివి ఇటురా లేమాను మనవేనిన్ లేమా విలందుకొనుము లేలంకేలన్ హరిణాక్షికి హరి వసగెను సురనికరోల్లాసనమును సూర కఠోరాస్ సుర సైన్యత్రాసనమును పరగర్వ నిరాసనమును బాణాసనమున్ నారి మొరించెరిపుసే నారింఖణ హేతువైన నాదముని గుడన్ నారీమణి బల సంపన్నారీ భాదికము మూర్ఛనందనరేంద్ర సౌవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజనీరవమితో చెలిమిసేయ తాటంకమణిగణ ధగ ధగ దీప్తులు గండమండల రుచుల్ కప్పి కొనగ ధవళతరాపాంగ థళ థళ రోచులు బణజాల ప్రభాపటలి నడప శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భయ రౌద్ర విస్మయములు కలిసి భమినియయ్యనో కాకయనగ ఇషువు దొడగుట విడుచుట ఏయుటెల్ల ఎరుగరకుండ నిశేషనిందువదన పరుజూచున్ వరుజూచునొంపనలరింప రోషరాగోదయా విరత భ్రూకిటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు బరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నరపుచున్ చంద్రాస్య హేలాగతిన్ అలినీలాలక చూడనొప్పసగే ప్రత్యాలీఢపాదంబుతో అధిక స్వేద వికీర్ణకాలకలతో ఆకన్నికానీత సల్లలిత జ్యాన్నఖ పుంఖధీధితులతో లక్ష్యావలోకంబుతో వలయాకార ధనుర్విముక్త విశిఖ వ్రాతాహతారాతియై. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఆయుషోపచయం జంతో సదైవోపచయం విభుః ఉభాభ్యాం రహిత స్వస్థో దుస్థస్య విదధాత్యసౌ అంటూ ఓ విదుర ఆ స్వయంభువ మనువు ధ్రువుడికి పరమాత్మ యొక్క తత్వాన్ని విశదీకరించడం ప్రారంభించాడయ్యా అనేటువంటి విషయాన్ని కానీ మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు భగవద్గీత కూడా యుద్ధభూమిలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఆ జ్ఞానాది యోగాలన్నీ కూడా యుద్ధభూమిలో ఉపదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనించినట్లయితే ధ్రువుడు యక్షులతో యుద్ధం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో స్వయంభువ మనువు ఆ జ్ఞాన సంబంధమైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి యోగాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ అర్జునుడికి ఏం చేశాడంటే యుద్ధస్వ విగతజ్వర యుద్ధస్వ విగతజ్వర ఏ భావము లేకుండా యుద్ధం చెయ్యి అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ స్వయంభువ మనువు వచ్చే ధ్రువుడికి వచ్చే యుద్ధం చెయ్యకు అని చెప్పాడు. ఏమిటండి మరి మహర్షులు అక్కడ భగవద్గీత చెప్పినటువంటి వాడు వేదవ్యాస మహర్షే, ఇక్కడ భాగవతం చెప్పినటువంటిది వేదవ్యాస మహర్షే కదా. మరేమో ఇక్కడ ధ్రువుడిని యుద్ధం చేయొద్దంటాడు, అక్కడేమో యుద్ధం చేయమంటాడు. ఏమిటండి ఈ కాంట్రడిక్షన్? ఇలా ఉంటుంది ఏమిటి భారతీయ పురాణాలు కానీ వీటికి సంబంధించిన విషయాలు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ
అధర్మం పెరిగిపోయి స్వార్థం పెరిగిపోయి స్త్రీలను అవమానం చేసేసి ఇవ్వవలసినటువంటిది ఇవ్వకుండా వాళ్ళే అంతా అనుభవించాలి అనేటువంటి అధర్మ పరిపాలన మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మ సంస్థాపనార్థం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమీ తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరినీ కూడా సంహరించడం అనేటువంటి పద్ధతి, దట్టు చాలా కోపంతో ఈయన ధ్రువుడు యుద్ధం చేస్తున్నాడు. కోపం వినాశకరమైనటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్. కోపం ఎందుకు వచ్చింది అనేటువంటిది వేరే విషయం. మనకు అన్యాయం జరిగినా కోపం వస్తుంది, మనకు అవమానం జరిగినా కోపం వస్తుంది. కానీ కోపం అనేటువంటిది వినాశకరమైనటువంటిది. అంటే ఏమిటవుతుందో ప్రణశ్యతి అని చెప్పాడుగా భగవద్గీతలో, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహో స్మృతిభ్రంశ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి కోపం, నాకు వాళ్ళు అవమానం చేశారని కోపం వచ్చింది అని చెప్పి నా కోపాన్ని నేను సపోర్ట్ చేసుకున్నా అది నాకు విమూఢత్వాన్ని కలిగించి నన్ను అధపాతాళానికి నొక్కేస్తుంది అనేటువంటి ఆ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ క్రోధాన్ని ఇక్కడ చెప్పాడు. భగవద్గీతలో కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఇక్కడ ఈయన క్రోధంతో యుద్ధం చేశాడు, అక్కడ హృదయ దౌర్బల్యంతో యుద్ధం చెయ్యను అని కూర్చున్నాడు. ఇక్కడ హృదయ దౌర్బల్యం లేదు, అక్కడ హృదయ దౌర్బల్యం ఉంది. అందువల్ల అక్కడ హృదయ దౌర్బల్యంతో ధర్మాన్ని స్థాపించడం కోసం వెనక్కి వేసినటువంటి వాడికి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని అక్కడ అన్నాడు. ఇక్కడ క్రోధం నీకు మంచిది కాదు అని చెప్పి ఇక్కడ ఆపాడు. కాబట్టి ఎక్కడా కాంట్రవర్సీ అనేటువంటిది లేదు అనేటువంటి విషయం అయిన తర్వాత అక్కడ జ్ఞానయోగం చెప్తూ సాంఖ్యయోగంలో మొత్తం పరమాత్మ యొక్క తత్వం అంతటినీ కూడా బోధించాడు అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మతత్వం బోధించాడు. అంటే ఏమిటన్నమాట, ఎవరికి పరమాత్మతత్వం చెప్పాలి అంటే పరమాత్మతత్వం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళకి పరమాత్మతత్వం గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే అవసరమైనటువంటి సమయాలలో ఎప్పుడైతే వివేకవంతులు బుద్ధిని కోల్పోతారో, సామాన్యమైనటువంటి మానవులకి కాదు, వివేకం కలిగినటువంటి వాళ్ళు సాక్షాత్తు పరమాత్మని సాక్షాత్కరింపజేసుకున్నటువంటి ధ్రువుడికి ఆ పరమాత్మతత్వాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి ఆ కోపాన్ని చల్లార్చాలి. అదేవిధంగా పరమాత్మ రథాన్ని తోలుతూ ఉంటే ఆ పరమాత్మే రథాన్ని తోలుతున్నాడు, వాళ్ళిద్దరికీ ఉండేటువంటి అసోసియేషన్ వల్ల అర్జునుడు మాట వింటాడు. కాబట్టి అర్జునుడు వివేకవంతుడు కాబట్టి పరంతపుడు కాబట్టి అక్కడ పరమాత్మతత్వం చెప్పాడు. అదే మామూలుగా ఫోటోలు తీయించుకోవాల్సిన కొత్త కార్యక్రమాలు సరదాగా కాలక్షేపం చేసుకునేటువంటి వాళ్ళకి ఏదో భగవతం చెప్తామండి వినండి మీరు అనేసేసి మనం అక్కడ పరమాత్మతత్వం చెప్పాలి అంటే వాళ్ళకి ఇది ఇష్టం ఉండదు. వాళ్ళకి కావాల్సినవి ఏమిటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అవన్నీ అక్కడ అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి సరైనటువంటి సమయం ఏమిటంటే జీవితంలో పోరాటం జరిగినప్పుడు ఏది కావాలో అది అందించడం అనేటువంటి విషయమే మనకి అటు భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే విభు సర్వవ్యాపకుడైనటువంటి ఆ విభువున్నాయనే ఆ సర్వశక్తి సమన్వితుడైనటువంటి వాడు ఓ ధ్రువ, ఆయన ఉభాభ్యాం రహిత, అటువంటి వాడు చిక్కిపోవడం కానీ ఎదగడం కానీ నాశనం అయిపోవడం కానీ పెరగడం కానీ పుట్టడం కానీ ఇటువంటి ఉభాభ్యాం రహిత, ఈ రెండు విధాలు లేనటువంటి వాడు. తరువాత స్వస్థ, ఎప్పుడు కూడా తన స్వరూపంలోనే ఉంటాడు, అంటే ఆత్మస్వరూపంలోనే ఉంటాడు. తాను ఆత్మ, తాను పరమానంద స్వరూపం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపం అనేటువంటి స్వస్థ. అది స్వస్థ అంటే అది ఆనందం. స్వస్థత చేకూరిందే అండి అంటాం. అంటే ఏమిటి, మన ఆరోగ్యాన్ని స్వస్థత అనుకుంటూ ఉంటాం. అది కరెక్టే, అది స్వస్థత అంటే ఆ పదానికి అక్కడ అర్థం అదే. కానీ స్వ అంటే అసలైనటువంటి పరమాత్మయే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ స్థితి యందు స్వస్థ ఉండేటువంటి అసౌ ఆ ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడంటే ధ్రువ, ఆ అసౌ ఈ ఈశ్వరుడు ధుస్తస్య అంటే కర్మ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండేటువంటి జంతో జీవుడి యొక్క ఆయుర్ధ్యాయాన్ని
అపచయం తగ్గించేస్తూ ఉంటాడు. తథా ఏవ అదేవిధంగా ఉపచయం పెరుగుదలను విదధాతి కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? మరణాన్ని కలిగిస్తాడు, తర్వాత మళ్ళీ పుట్టుకని కలిగించి మళ్ళీ ఆ ఆయుష్ని పెంచుతూ ఉంటాడు. ఈ విధంగా విదధాత్యస అసౌ ఆ పరమాత్మ విధంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చేసేటువంటిది పరమాత్మ అనేటువంటి పరమాత్మ వైపుకి మనసు మనకి ఎప్పుడైతే మళ్ళించామో, పరమాత్మ యొక్క ఆ తత్వాన్ని తెలుసుకుంటామో, అప్పుడు ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు అనేటువంటి భావం మనలో కలిగినప్పుడు ఈ కోపాలు, ఈ తాపాలు, ఈ అసూయలు, ఈ ద్వేషాలు ఇవన్నీ కూడా వాటంతటవే రాలిపోయేటువంటి మహత్తరమైనటువంటి సత్యం అది. ఇది ఈ అబద్ధాలలోనూ, అతిశయాలలోనూ, ఆకర్షణల్లోనూ, మోహాల్లోనూ పరుగులు తీస్తూ వెళ్ళి జీవితాలు గడిపేటువంటి వాళ్ళకి ఇది ఎక్కదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకునే వేదవ్యాస మహర్షి భాగవతంలో ఈ విధాన్ని చెప్పాడు. తర్వాత చతుర్థ స్కంధం అధ్యాయం 11 22వ శ్లోకంలో, ఓ విదురా, ఆ స్వయంభౌమని ఇంకా ఇలా అన్నాడయ్యా, కేచిత్ కర్మ వదంత్యేనం స్వభావమపరే నృప ఏకే కాలం పరే దైవం పుంసః కామముతా పరే నృప. ఓ మహారాజా, ఏనం ఈ ఈశ్వరుడున్నాడే, కేచిత్ కొందరు ఏమంటారంటే ఈశ్వరుడే కర్మ అని. ఈశ్వరుడే కర్మ అన్నీ ఆయనే చేయిస్తున్నాడు కాబట్టి కర్మస్వరూపం కూడా ఈశ్వరుడే అని కొందరంటారు. కొందరేమో స్వభావం, ఆయన యొక్క స్వభావం అది. ఎందుకంటే ఆయన కర్మలు చేయడం, ఆయనలో నుంచే సృష్టి అంతా వస్తుంది, ఆ సృష్టిలో ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ తానే ఉన్నాడు కాబట్టి ఈ సృష్టిలో తానే ఉండేటువంటి జీవులందరూ కర్మలు చేసేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనే కర్మ, స్వభావం, ఆయనకు స్వభావం అదే అని. ఏకే కొందరు ఏమంటారంటే కాలం, కొందరు కాలస్వరూపుడు అని అంటూ ఉంటారు. మరికొందరు పరే, ఇంకొందరు ఏమంటారంటే దైవం అంటారు, ఆయనే దైవం అంటారు. ఇంకా అపరే ఇతరులు పుంసః కామం ఇచ్ఛ అని వదంతి చెప్తూ ఉంటారయ్యా అన్నాడు. అంటే ఏమిటి? సమస్తమైనటువంటి కోరికలు కూడా ఆయనే అంటారు. కాబట్టి మానవులలో కోరికలు కలుగుతూ ఉంటే కోరికల స్వరూపం కూడా ఆయనే అంటాడు, కర్మలే ఆయన అంటాడు, తర్వాత కాలం అంటారు, గ్రహాది రూపాల్లో ఉండేటువంటి దైవం కూడా పరమాత్మే అంటూ ఉంటారు. తర్వాత సమస్త జీవుల్లోనూ ఉండేటువంటి ఆ కామ ప్రవృత్తి కూడా భగవంతుడే అంటూ ఉంటారు అన్నాడు. దీనినే పెద్దలు ఏమన్నారంటే, ఈశ్వరుణ్ణి కర్మమీమాంసకులు ఈశ్వరుణ్ణి మీమాంసకులు ఏమంటారంటే, అలాగా కర్మ సిద్ధాంతాన్ని, కర్మవేదంలో ఉండేటువంటి కర్మకాండను సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని మీమాంసకులు అంటారు. వాళ్ళేమో ఈశ్వరుడు మీమాంసకులు అంటారు. చార్వాకులు ఏమంటారు అంటే, ప్రకృతిలో ఉండేటువంటి స్వభావం ఇది, ప్రకృతిలో అందరూ ఈ విధంగా ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఇందులో పెద్ద గొప్పగా ఏదో పరాశక్తి ఏదో ఉంది అనేటువంటి ఆ భావం కాకుండా ఊరికనే ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది నేచర్ అంటూ ఉంటారు, చార్వాకులు అంటారు వాళ్ళని. వైశేషికులేమో కాలం అంటారు. జ్యోతిష్కులు ఏమంటారంటే గ్రహాది రూపాల్లో ఉండేటువంటి దైవమే అంటూ ఉంటారు. ఇంకా వాత్స్యాయనాది మహర్షులందరూ కూడా సమస్త జీవులలోనూ ఉండేటువంటి ఆ కామ ప్రవృత్తే భగవంతుడు అంటూ ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా ఏమిటి చేస్తూ ఉంటారంటే, అన్నిటికీ కూడా భగవంతుణ్ణి ఇన్ని రకాలుగా వాళ్ళు విశ్లేషించుకుంటూ ఉంటూ ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ఇదంతా కూడా ధ్రువుడికి కాకుండా మనలాంటి వాళ్ళకి చెప్తున్నారు. అందుకని ఏమిటంటే, ఏమండి మాకు ఈ కష్టం వచ్చిందండి అనగానే ఇంత 4 రుద్రాక్షమాలలో ఇంత విభూతి పట్లు పట్టేసి దీని మీద వచ్చేసి టీవీలోకి వచ్చేసేసి వాడికో ఈ గ్రహం బాగోలేదు, ఈ గ్రహం బాగోలేదు, దీని దుంప ఇలా తెంపండి, దీని దుంప ఇలా తెంపండి, మా దగ్గరికి వస్తే 50,000 ఇస్తే మేము మీ హోమం చేస్తాం, ఇది చేస్తే అది చేస్తాం అని చెప్పేసి ఇలాగా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని గ్రహాది రూపాల్లో ఉండేటువంటి లెవెల్కి దింపేసేసి వీళ్ళందరినీ కూడా కర్మకాండల్లోకి తీసుకొచ్చి పెట్టేస్తారు.
ఈ కర్మకాండ ఎటువంటిదంటే కర్మకాండలను వదిలించుకుని నిత్యము కూడా వాసుదేవ స్వరూపమైనటువంటి పరమాత్మను కనీసం ఒక అరగంటో గంటో ఏకాంతంగా కూర్చుని ఆ మహామంత్రం యొక్క ధ్యానాన్ని, ఆ మహామంత్రం యొక్క స్మరణని, ఆ మహామంత్రం యొక్క ఆ స్ఫురణ కలిగి ఉండడం అనేటువంటిది చేసినట్లయితే దానివల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది తప్ప ఇలాగ లేనిపోని భేషజాలకు వెళ్ళడం వల్ల ఏ విధమైనటువంటిది కూడా కలగదు. ఉదాహరణకి ఏం చెప్తారంటే, స్వామివారు ఎవరో చెప్పారు, పరమహంసే చెప్పింటాడు, ఒక కల్లుకుండ ఉందిట, ఆ కల్లుకుండ అంతా ఖాళీ అయిపోయింది, కళ్ళు వాసనేస్తోంది. ఇప్పుడు ఏమవుతుంది, అందులో కళ్ళు పోసి 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 ఉండేటప్పటికి, కళ్ళు పోయడం అంటే కర్మ అనమాట. కర్మ చేసి చేసి చేసేటప్పటికి ఏమవుతుంది, ఆ కర్మల యొక్క వాసన కొండకంతా అంటుకుపోయింది. అప్పుడు ఎవడో వచ్చి, ఏమండి ఇది కొండకు కంపు కొడుతోంది, దీనికి ఏదైనా ఉంది అంటే, ఏముందండి మళ్ళీ కళ్ళుతోనే కడగండి దాన్ని అన్నాడు. అలాగేమిటంటే, మాకు ఈ కర్మ వచ్చి పడిందండి, ఈ కర్మ చేసేటప్పటికి ఇది ఉంది, ఓహో వినాయకుడికి ఇది చేశారా, తర్వాత ఏమిటంటే అక్కడ ఇంకొక దేవత ఉంది, ఆ దేవతకి మళ్ళీ ఇది చేసినట్టయితే అని చెప్పి కల్లుకుండని కళ్ళుతో కడిగినట్టుగా కర్మని కర్మతోనే తీయడం అనేటువంటిది కుదరదు. ఆ కల్లుకుండని నీళ్లతో కడగాలి తప్ప, అంటే నీళ్లతో శుద్ధి చేయాల్సినటువంటి దాన్ని కర్మలతో నింపకూడదు అనేటువంటిది ఉంది. కాబట్టి కర్మకాండ వేదం చెప్పింది కదా అంటే, వేదం చెప్పింది బాగానే ఉంది, వేదం ఉపనిషత్తులు కూడా చెప్పింది. పరమాత్మ చేస్తూ ఉండేటువంటి కర్మకాండ అంతటినీ కూడా భగవత్పరంగా నిష్కామంగా ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా, భగవద్గీతలో అదే చెప్తాడు కర్మయోగంలో, ఆ విధమైనటువంటి కర్మఫలాపేక్ష లేకుండా, ఆసక్తి లేకుండా సర్వం బ్రహ్మమయం అనేటువంటి దానిని, కర్మ అనుష్ఠానం వేరు, కర్మయోగం వేరు, కర్మయోగ పరంగా చెయ్యడం అనేటువంటిది మాత్రమే చెయ్యాలి అని చెప్పి అటు భగవద్గీత చెప్పినా ఇటు భాగవతం చెప్పినా ఇదే విషయం చెప్తుంది. ఆ విదురా అన్న తరువాత 23వ శ్లోకంలో, అవ్యక్తాప్రమేయస్య నానాశక్త్యుదయస్య చ న వైచికీర్షితం తాత కో వేదాధ స్వసంభవం. తాత ఓ బాబు, అవ్యక్తస్య, అవ్యక్తస్య అంటే నిర్గుణం, నిర్గుణం ఎప్పుడూ వ్యక్తం అవదు. అటువంటిది అప్రమేయస్య అంటే ఏమిటి, ప్రమాణాలకు గోచరంగా. ప్రమేయము అంటే ఏమిటి అంటే మనకి ఎదురుగా కనిపించేటువంటిది ప్రమేయం, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. అప్రమేయస్య అంటే ఈ ఇంద్రియాల దేనికి కూడా లొంగనటువంటి, ఇంద్రియాలకు దొరికేటువంటి వాడు కాడుగాడి ఆయన అప్రమేయుడు అంటారు. అప్రమేయస్య మరియు నానాశక్తి ఉదయస్య, అన్ని రకాలైనటువంటి శక్తులు ఎక్కడి నుంచైతే ఉదయిస్తాయో, ఎక్కడి నుంచైతే అన్ని శక్తులు ఇలా బయటకు వస్తూ ఉంటాయో ఆ స్థానము, ఆ శక్తులన్నీ ఆయన నుంచే వస్తూ ఉంటాయి. అటువంటి ఆ ఈశ్వరుడికి సంకల్పాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని తెలుసుకునేటువంటి వాడు ఎవడూ లేడు. ఓహో మనం ఇలా చేస్తే ఆయన మనకి ఇలాగా ఈ విధంగా ఇస్తాడు అనేటువంటి ఆయన సంకల్పం ఏమిటో ఈ పురోహితుడో ఈ పూజలు చేయించేటువంటి వాళ్ళు ఎవరో వీళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా చేస్తే ఆయన సంకల్పం ఇది, ఆ సంకల్ప ప్రకారం ఇది నీ బొంద. ఆయన ఏం చేయడు. కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అన్నారు. కర్త ఎవరు, ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞచేత ఏ ఫలం ఇవ్వాలో అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ పూజలు చేయించేవాళ్ళు, స్పెషల్ పూజలు చేయించేటువంటి వాళ్ళు, ఈ అధికారులు వీళ్ళు చేసేటువంటి వాటి దేహం రాదది. కాబట్టి ఈశ్వరుని చికీర్షితం చేయుగోరు దానిని ఏది చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారో ఎవడైనను ఎవ్వడు కూడా నా వేద, ఈశ్వరుడు ఏం చెయ్యదలుచుకున్నాడో ఎవ్వడికి కూడా తెలియదు. అటువంటిది ఈశ్వరుడు ఏం చెయ్యదలుచుకున్నాడో కూడా తెలియనటువంటి వాడు అట్టి స్థితిలో ఉండేటువంటి స్వసంభవం, తానే ఆవిర్భవించేటువంటి ఆ ఈశ్వరుడి యొక్క స్థానాన్ని కహవేద, ఎవడికి తెలుస్తుంది? ఆయన స్థానం ఎవడికి తెలుస్తుంది? ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. చేస్తున్నట్టు కనిపించేటువంటి మాయలో పెట్టేస్తూ ఉండేటువంటి వాడి యొక్క ఆ స్థానం ఎక్కడుంటుందో ఎవ్వడూ తెలియలేడయ్యా అని చెప్పి ఈశ్వరుడి యొక్క నిర్గుణ స్వభావాన్ని, సర్వవ్యాపకుడైనటువంటి వాడు ఇక్కడున్నాడు అంటే అక్కడ ఉంటాడు, అక్కడున్నాడు అంటే అక్కడ ఉంటాడు, అక్కడున్నాడు అంటే అక్కడ ఉంటాడు. సర్వవ్యాపకుడైనటువంటి వాడు స్థానం ఇక్కడే ఉంది.
నేను చెప్పేటువంటి మంత్రంలోనే ఉన్నాడు, మిగతా వాళ్ళు చెప్పేటువంటి మంత్రాల్లో లేడు. ఇటువంటి బోగస్ మాటలు, ఇటువంటి పనికిరాని మాటలు చెప్పేటువంటి వాళ్ళ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భాగవతం చెప్తోంది. దాని అర్థం అది. అయిన తర్వాత 24వ శ్లోకంలో నచైతే పుత్రక భ్రాతుర్హంతారో ధనదానుగా విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం. పుత్రక వత్స భ్రాతు, నీ తమ్ముణ్ణి హంతార ఎవరైతే చంపారో, ఎవరైతే చంపారో వాళ్ళు ఎవరంటే ధనద అనుగాహ, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవడంటే కుబేరుడు, దిక్పాలకుడు. కాబట్టి ఆ కుబేరుడు ధన ఇచ్చేటువంటి కుబేరుడు అనుగాహ అనుచరులకు యక్షులు నచ వాళ్ళు కారు అన్నాడు. అనేటప్పటికీ ఒక్కసారి అక్కడ ధ్రువుడికే కాకుండా మనలాంటి వాళ్ళకు కూడా ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఒక పరమ సత్యాన్ని ఒకటి స్వయంభూ మనువు ఈ శ్లోకం ద్వారా మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే అదేమిటండి బాబు, ఒక యక్షుడు వచ్చాడు, బాణాలు తీసుకొచ్చాడు, టపీమని కొట్టాడు, ఆ ఉత్తముడు పడిపోయాడు, చచ్చిపోయాడు, అందుకే కదా ధ్రువుడికి కోపం వచ్చి ఎంత యుద్ధం చేస్తున్నాడు, ఇలా అంటారేమిటి? ధనదహ, ఆ ధనుడు యొక్క ఆ ధనం ఇచ్చేటువంటి కుబేరుడికి అనుగాహ నా హంతారహ, వాడు చంపలేదు అని వేస్తున్నాడు స్వయంభూ. అనేటప్పటికి ఒకసారి ధ్రువుడు స్టన్ అయిపోయి ఇలా చూసినట్టు, మనం చూసినట్టుగా ధ్రువుడు చూసి ఉండడు, మనం చూస్తాం అలాగ. అదేమిటండి అని, హే తాత బాబు, హే ఎందుకంటే పుంసః, ఈ వ్యక్తులున్నారే, ఈ భూమండలంలో ఉండేటువంటి సమస్త వ్యక్తులు కానీ సమస్త ప్రాణాల యొక్క విసర్గ ఆదానయో, జననానికి మరణానికి దైవం హి కారణం, అన్నిటికీ కూడా దైవమే కారణం అన్నాడు. ఇదేంటండి బాబు ఇలా అయితే నేను ఎవరినైనా చంపేసేసి దైవం కారణం అండి అంటే నాకు శిక్ష పడకుండా ఉంటుందా అంటే ఏమిటన్నమాట, మనము అస్వతంత్రులము అని అర్థం. యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఇండిపెండెన్స్, యూ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్. నీకు కోపం తెప్పించేటువంటి ఆ లోపల నుంచి ఆ భావాన్ని కలిగించేటువంటి వాడు నీలోనే ఉండేటువంటి పరమాత్మే. ఆ పరమాత్మ నీ యొక్క స్థితిగతులను బట్టి, నీ యొక్క ప్రారబ్ధ కర్మను బట్టి, నీ యొక్క స్వభావాన్ని బట్టి, నీ యొక్క గుణగణాలని బట్టి నీకు ఆ బుద్ధులు ఆ తత్వానికి అనుగుణంగా కలిగించేటువంటి ఆ ప్రేరకం చేసేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడే ఏం చేస్తాడు అంటే వాడి మనసులోకి బుద్ధి పుట్టించి వీడిని సంహరించాలి అనేటువంటి విధానాన్ని ఆ ఈశ్వరుడే కారణం తప్ప మిగతా వాళ్ళెవరు విసర్గాదానయో ఆ సంకల్పాన్ని కలిగించేటువంటి వాడు వీడే. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పాడు, ఈ భీష్మ ద్రోణ కర్ణాది వీళ్ళందరినీ కూడా నేను ఆల్రెడీ చంపేశాను రా, ఇక మిగిలిన వాళ్ళు నువ్వు చంపు అంటాడు. అనేసేసి వాళ్ళని చంపేసేటువంటి విశ్వస్వరూప సందర్శన యోగంలో వాళ్ళందరూ కూడా ఏ విధంగా తనలోకి వెళ్ళిపోతూ ఉంటారో ఆ విధానాన్ని అక్కడ చూపిస్తాడు. అంటే ఏమిటన్నమాట, ఈ వేళ పుట్టి బతుకుతున్నాము అనుకునేటువంటి వాడు కాలస్వరూపుడైనటువంటి వాడు ఆల్రెడీ వాడిని చంపేశాడు, ఆ వయసు వచ్చేటప్పటికి వాడు చచ్చిపోతాడు అనేటువంటిది ముందే డిసైడ్ అయిపోయింది. ఏ విధంగా అంటే సినిమా తీసేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆ సినిమా తీసేటువంటి వాడు ఏం చేస్తాడంటే వాడిని హీరోని పెడతాడు, వాడికి ఏదో వాడు యుద్ధం వాడు ఆల్రెడీ తీసేశాడు, వాడు సినిమా తీసేసి ఈ వేళ మనకి తెర మీద చూపిస్తున్నారు, అబ్బో ఇప్పుడు వీడు పుట్టేట, ఇప్పుడేమో ఇలా పాటలు పాడేట, వీడేమో ఇలా తన్నులు తిన్నట్టు, వీడు ఇలా చచ్చిపోయేట అని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ సినిమా ఆల్రెడీ తీసేశారు అక్కడ. కాబట్టి ఆ తీసేసినటువంటి డైరెక్టరు, ఆ డైలాగులు చెప్పించినటువంటి వాడు, ఆ పాత్రలలో తానే ఉండేటువంటి ఈశ్వరుడే ఇవన్నీ చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఈ ఫండమెంటల్ సత్యాన్ని కానీ నువ్వు గ్రహించకపోయినట్లయితే నువ్వు మాయలో పడిపోతావు. కాబట్టి విసర్గాదానయోస్తాత పుంసో దైవం హి కారణం, దైవమే దీనికి కారణం తప్ప మరొకటి కాదు అనేటువంటి ఆ ఫండమెంటల్ సత్యాన్ని స్వయంభూమనువు ధ్రువుడు లాంటి మహాభక్తుడికి సాక్షాత్తు పరమాత్మను ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాసుదేవతత్వాన్ని ఉపాసన చేసి సాక్షాత్తు సాకార రూపంగా పరమాత్మని దర్శించుకున్నటువంటి మహాభక్తుడి యొక్క ఆ కాస్త వివేకం కొంచెం సేపు సోదరుడి మీద ప్రేమ వల్ల గతి తప్పి యుద్ధం చేసిన తర్వాత ఎప్పుడైతే స్వయంభూమను వచ్చి ఇది చెప్పాడో అప్పుడు మళ్ళీ హీ వెంట్ బ్యాక్ టు హిజ్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఆ వివేక స్థలానికి అప్పుడు వెళ్తాడు. అదేవిధంగా భగవద్గీతలో అర్జునుడు కూడా ఆ విధమైనటువంటి స్థితిలోకి పడిపోయినప్పుడు మళ్ళీ భగవంతుడు ఆ వివేకాన్ని కలిగించి ఆ లెవెల్కి తీసుకొచ్చేటువంటి విధంగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఓ వత్స, నీ తమ్ముణ్ణి వాస్తవంగా చంపింది కుబేరుడు అనుచరులు కాదురా బాబు, వ్యక్తి యొక్క జనన మరణాలు ఆల్రెడీ చంపేయబడతాయి, చంపేసి ఆ పాత్రల ద్వారా ఆయా పనులు వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి స్మా అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో ఏదైతే చెప్పారో అదే విషయాన్ని భాగవతంలో చతుర్థస్కందంలో 11వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చెప్పారు. రేపటి కార్యక్రమంలో మిగతా శ్లోకాలలో ఉండేటువంటి విశేషాన్ని చూద్దాం.